గారు, మా మామయ్య గారికి 4 ఆడపిల్లలు. ఆ టైంలో వైస్ ఛాన్సలర్ గారి కాకినాడ శివరామకృష్ణ మా మామయ్య గారి దగ్గర చదువుకున్నారు. ఆ ఇంట్లోని బాగా మంచి చెడ్డ చూస్తూ మాకందరికీ కూడా ఎంతో హెల్ప్ఫుల్గా ఉండేవాళ్ళు. చాలా చాలా మంచి వ్యక్తి. అటువంటి అంటే నాకు బావమరిదితో సమానం. అటువంటి వ్యక్తి ఇవాళ జేఎన్టీయు కాకినాడకి వైస్ ఛాన్సలర్గా రావటం ఎంతో గొప్ప విషయం. ఇంకంతకంటే ఎక్కువ చెబితే బాగోదు, ఎందుకంటే డిస్టర్బిలిటీ మా అబ్బాయి కాబట్టి వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభాయ నమః. ఈరోజు శ్రీమతి మొవ్వ విజయలక్ష్మి స్మారక అవార్డు గ్రహీత జస్టిస్ డాక్టర్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప గారు, గౌరవ న్యాయమూర్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అమరావతి, అలాగే వారి జీవిత భాగస్వామి డాక్టర్ వంగల శ్రీనివాస్ గారు, సభను అలంకరించినటువంటి ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి, వైస్ ఛాన్సలర్, దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయం, డాక్టర్ కొలసాని రామచంద్, ప్రిన్సిపాల్, ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ తెనాలి, శ్రీ కేవి గోపాలకృష్ణ, తహసీల్దార్, తెనాలి మండలం, సభ అధ్యక్షులు శ్రీ మొవ్వ సత్యనారాయణ గారు, బావగారు కానీ బావగారు, సభ ముందు ఆసీనులైనటువంటి పెద్దలు, పెన్నలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఉదయం ఈ కళాక్షేత్రంలోకి అడుగుపెట్టినప్పుడు చాలా ఆనందం వేసింది. తెనాలి అనేది ఆంధ్ర ప్యారిస్ అని మీ అందరికీ తెలుసు. కళలకు పుట్టినిల్లు, కళాక్షేత్రం. చెప్పలేనటువంటి ఆనందంతోనే ఈ సభలోకి అడుగట్టడం జరిగింది. పుట్టి పెరిగింది అమృతలూరు, ఒక 2 సంవత్సరాలు విద్యను అభ్యసించింది తెనాల్లో. అయినా కానీ తెనాల్లో ఎప్పుడు ఇలా సభలో పాల్గొనటం కానీ, సభను ఉద్దేశించి మాట్లాడటం కానీ ఇదే మొదటిసారి. అది కూడా మా బావగారు, మా అక్క విజయలక్ష్మి గారి స్మారకార్థం ఒక సభ నిర్వహిస్తున్నాం, రావాలి అనగానే వస్తాను అని అన్నాను. నేను పుట్టి పెరిగింది అమృతలూరు. నేను అభిమానించే ఉపాధ్యాయుల్లో ఒకరైనటువంటి కీర్తిశేషులు శ్రీ కొడాలి సూర్యప్రకాశ్రావు గారు, వారి సతీమణి కమలాదేవి గారి నాకు 2వ కుటుంబం లాంటిది. ఆయన అభిమానంతో వారి కుటుంబానికి ఆహ్వానితున్నాయి, వారి కుటుంబంలో ఒక సభ్యుడిని అయ్యాను. ఒకనొకప్పుడు ఆయన అన్నారు, ఎరా నువ్వు మా ఇంట్లో ఉండొచ్చు కదా, పెట్టుకుంటాను అని. ఆయనకి అందరికీ 4 ఆడపిల్లలు. నాకు మా అమ్మ ఒక చెల్లినేస్తే శ్రీలక్ష్మిని, మా గురువు గారు ఇంకొక 4 అక్కలను ఇచ్చారు. నా చదువుకునే దశలో వారు చూపించినటువంటి అభిమానం కానీ, గైడెన్స్ కానీ, విలువలు కానీ నేను ఎన్నటికీ మర్చిపోలేను. ఆ తర్వాత మా బావగారు సత్యనారాయణ గారు పరిచయం అయింది. అప్పటికే మా అక్క పెళ్ళి అవటం. ఆయనతో మాట్లాడాలన్న భయం వేసేది. ముక్కోపి, మ్యాథ్స్ టీచర్ కదా, పర్ఫెక్ట్గా లేకపోతే భరించలేరు. ఇన్ఎఫిషియెంట్గా ఉన్నా కానీ, బద్ధకంగా ఉన్నా కానీ సహజంగా కోపం వస్తుంది. అలాంటి లక్షణం కొంత మా నాన్నగారిలో కూడా ఉంది. మరి ఆ ఇద్దరిని చూడటం వల్లనేమో నాకు కొంచెం వచ్చింది, కానీ వాళ్ళంతా కాదు. భార్యని ప్రేమించటం, భార్య యొక్క ఆశయాలకు అనుగుణంగా తన జీవితాన్ని మలుచుకోవటం, భార్య భౌతికంగా తనతో లేకపోయినా కానీ తనతో ఉందని భావిస్తూ
ఆమె జ్ఞాపకాలని మరవకుండా ఆమె యొక్క పేరు మీద ఇలాంటి కార్యక్రమాలు నిర్వర్తించడం అనేది చాలా గొప్ప విషయం. అంటే ఇది మొత్తం చూస్తుంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే, సత్యనారాయణ గారు ఆయన భార్యని ఎంత ప్రగాఢంగా ప్రేమిస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, అండ్ వీ హ్యావ్ టు థ్యాంక్ హిమ్. ఆ తర్వాత ఈ స్మారక అవార్డులు అనేది మొదలుపెట్టి సంఘంలో ఒక గొప్ప స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తుల్ని, మళ్ళా జ్యోతిర్మయ్య గారు లాంటి వాళ్ళని గుర్తించి ఆహ్వానించి అభిమానించి సన్మానం చేయటం అనేది ప్రశంసనీయమైనటువంటి విషయం. గత 4 సంవత్సరాలుగా గమనిస్తే అందరూ స్త్రీలనే గుర్తిస్తున్నారు. అది కూడా ఒక రకమైనటువంటి మెచ్చదగినటువంటి విషయం. ఎందుకు అంటే మన సమాజంలో ఆడపిల్లలకి ఎక్కువ ప్రోత్సాహం లేని రోజుల్లో నుంచి ఓ రంగ తెనాలి చుట్టుపక్కల ప్రాంతంలో ఆడపిల్లలకి చదువు చెప్పించాలని, వాళ్ళని ప్రోత్సహించాలనేటువంటి భావన మొత్తానికి ఈ చుట్టుపక్కల సమాజంలో బాగా ఉంది, ఈ కృష్ణా గుంటూరు జిల్లాల్లో. కానీ మీరు ప్రపంచం మొత్తంగా చూస్తే, లేదా ఇండియాలో కూడా చూస్తే, ఆడపిల్లలకు చదువుల్లో పర్సంటేజ్ చాలా తక్కువగా ఉన్నారు. స్కూల్స్లో ఇప్పుడు దాదాపు 50% మగపిల్లలు, 50% ఆడపిల్లలు ఉన్నారు. నాకు బాగా గుర్తు, మేము చదువుకునేటప్పుడు మా క్లాసులో 26 మంది ఆడపిల్లలు ఉండేవాళ్ళు, 25 మంది మగపిల్లలు ఉండేవాళ్ళు. ఇదే నిష్పత్తి కాలేజీలు ఉండట్లేదు. కాలేజీలకు వచ్చినప్పుడు చాలా తగ్గిపోతుంది. ఇంజనీరింగ్ కాలేజీలో అయితే 30%, 20%, 20% ఉంటుంది. ఈ డిగ్రీ కళాశాలలో ఆర్ట్స్ కాలేజీ, సైన్స్ వీటిలో దాదాపు కొంచెం 40-50% ఉందని విన్నాను. ఆడపిల్లలు తక్కువ ఉండటమే కాకుండా ఇండియా మొత్తం మీద కనుక చూసుకుంటే 10th క్లాస్ వరకు చదువుకొని ఆ తర్వాత ఇంటర్మీడియట్ చేసి డిగ్రీకి వచ్చినటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. అంటే ఒక 100 మంది ఇంటర్మీడియట్ పాస్ అయితే 100 మందిలో 28 మందే డిగ్రీ చేస్తున్నారు ఇప్పుడు. ఇంతకుముందు మన స్వాతంత్రం వచ్చినప్పుడు 1947లో ఒక్కళ్ళే ఉండేవాళ్ళు. 100 మంది ఇంటర్మీడియట్ చదివితే ఒక్కళ్ళే డిగ్రీ చేసేవాళ్ళు. ఇప్పుడు అది దాదాపు 78 సంవత్సరాలు భారతదేశంలో, స్వాతంత్ర దేశంలో 29 అయింది. మరి ఇది సరిపోతుందా అంటే సరిపోదు. ఈ మధ్య గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మోడీ గారి గవర్నమెంట్లో 2035 సంవత్సరానికి ఇది 50% పెంచాలంటున్నారు. అంటే ఇంటర్మీడియట్ చేసినటువంటి ప్రతి 100 మందిలో 50 మంది అన్నా డిగ్రీ చెయ్యాలి అని. ఎందుకు, ఏమిటి అనే కారణాలు ఎతికితే అమెరికాలో దాదాపు 75% మంది, జర్మనీలో అయితే దాదాపు 80%, కొరియాలో అయితే 90% మంది ఇలా ఇంటర్మీడియట్ చదివిన తర్వాత డిగ్రీ చేసినటువంటి వాళ్ళు అంత శాతం మంది ఉన్నారు. అంటే శాస్త్రవేత్తలు ఏం చేశారంటే దీన్ని అసలు ఎందుకు, ఎలా అని, దీనివల్ల ప్రయోజనం ఏంటి అనేది చూస్తే చాలామంది చెప్పడం ఏంటంటే మన దేశంలో చదువు అనేది ఉద్యోగం కోసం అని ఒక నానుడి. చదువుకోవటం వలన ఉద్యోగం వస్తుంది, అది కరెక్టే. కానీ చదువు అనేది ఒక ఉద్యోగం కోసమేనా? అయితే ఉద్యోగం చేయదలుచుకోకపోతే చదవాల్సిన అవసరం లేదా అనేది ఒక ప్రశ్న మనం అందరం ఆలోచించాలి. బాగా ధనం ఉన్నటువంటి దేశాల్లో, అంటే అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో చూస్తే ఈ చదువుకున్న వాళ్ళు, డిగ్రీ చేసినటువంటి వాళ్ళు 70-80% ఉంది. కాబట్టి ఎందుకు ఏంటని చూస్తే వాళ్ళ దేశ అభివృద్ధికి,
దేశంలో డిగ్రీ చేసి డిగ్రీ అంతకన్నా ఎక్కువ చదువుకున్న వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి భారతదేశం మన వికసిత భారత్ అని 2047వ సంవత్సరానికన్నా అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలి అని అనుకుంటే చదువుకున్న వాళ్ళు ఈ దేశంలో ఎక్కువ మంది ఉండాలి. ఎందుకంటే చదువుకుంటే కనీసం జ్ఞానం వస్తుంది, లాజిక్ వస్తుంది, ఆలోచిస్తాం, తప్పు ఒప్పు అంటే విశిష్ట జ్ఞానం వస్తుంది. మూర్ఖంగా మూఢంగా ఎవరైనా ఏదైనా తప్పు మాట చెబితే దాన్ని గుడ్డిగా నమ్మటం, సంఘ వ్యతిరేకులుగా బిహేవ్ చేయటం, లేదా స్కాములు ఇలాంటివి చేయకుండా ఉంటారు అనేటువంటి ఆలోచన ఫస్ట్ థింగ్. ఎందుకంటే జర్మనీలో ఒక ఆయన దాదాపు ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా మినిస్టర్లైనా కానీ వాళ్ళందరూ చదువుకున్నాళ్లే, ఎంటెక్లు బీటెక్లు లేకపోతే పిహెచ్డీలు చేసినటువంటి వాళ్ళు ఉంటూ ఉంటారు. ఒక వ్యక్తి పిహెచ్డీ చేస్తూ ఆయన థీసిస్లో ఎక్కడో చిన్న విషయాన్ని ఎవరో ఇంకొక ప్రొఫెసర్ గారు చెప్పినటువంటి విషయాన్ని ఆయన పేరు చెప్పకుండా ఆయన థీసిస్లో రాశాడని చెప్పి ఆ విషయం బయటకు వస్తే ఆ యూనివర్సిటీ క్యాన్సిల్ చేసినప్పుడు ఆ వ్యక్తి మినిస్టర్గా ఉన్నాడు జర్మన్ గవర్నమెంట్లో. ఏమంటే గవర్నమెంట్ తీసేశారు ఆయన్ని. తీసివేసి ఇంకా వారికి ఏంటంటే అతను జీవితాంతం ఎలాంటి పోస్టులోనూ నిలబడటానికి అవకాశం లేదు, ఎలాంటి పోస్టులోనూ పోటీ చేయడానికి, ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఈవెన్ చిల్ల గ్రామ సర్పంచ్గా కూడా. అంటే చదువుకున్న సొసైటీ ఎలా ఉంటుందంటే ఒక ఉన్నతమైనటువంటి విలువల కోసం ఉంటుంది, జీవిత ప్రమాణాలు గొప్పగా ఉంటాయి కానీ. సో అలాంటి దేశం మనది కావాలనుకుంటే, అలాంటి రాష్ట్రంలో మనం ఉండాలి, మన పిల్లలు ఉండాలి, మన భావితరాల పిల్లలు ఉండాలి అనుకుంటే మనము మన పిల్లల్ని చదివించాల్సిన అవసరం ఉంది. అది 10th క్లాస్తోనో ఇంటర్మీడియట్తోనో ఆపేయటానికి కాదు, వాళ్ళందరినీ డిగ్రీ చదివించాలి. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే ఉద్యోగాలే కాకుండా, చదువు వలన ఉద్యోగాలు రావటమే కాకుండా, ఈ చదువు వలన ఏదైనా వ్యాపారం కానీ సంస్థలు కానీ నిర్మించడానికి అవకాశం ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని ఈ చదువు అనేది కలిగిస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ప్రతి కుటుంబంలో నుంచి ఒక ఇన్నోవేటర్, స్టార్టప్ కావాలి, ఒక ఎంటర్ప్రైనర్ కావాలి. ఎంటర్ప్రైనర్ ఇప్పుడు అంటున్నారు కానీ నా ఉద్దేశం కృష్ణా జిల్లాలోనూ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళలో, గుంటూరు జిల్లాల్లో కానీ ఈ ఆలోచన విధానంలోనూ తేడా ఉంది. అంటే ఎంటర్ప్రైనర్స్ అనేది ఎప్పటి నుంచో ఉన్నారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద ఎంటర్ప్రైనర్స్ ఉండాలి, వ్యాపార దర్శకత ఉండాలి అన్నారు. ఆలోచన, గొప్ప ఆలోచన రావటం, వినూత్నంగా ఆలోచించటం, కొత్తగా ఆలోచించటం, కొత్తగా ప్రయోగాలు చేయటం అనేది ఎంటర్ప్రైనర్షిప్. ఇది మన సాయిల్లోనే ఉంది, మన నీళ్ళల్లోనే ఉంది. కృష్ణా జిల్లా నీటి వలన కానీ నేలలో కానీ ఉంది. కానీ మనం వాటిని అందిపుచ్చుకోవట్లేదు. ఆ ఆలోచన కార్యరూపం దాల్చి ఒక సంస్థలాగా ఎదగటానికి కావాల్సినటువంటి వాతావరణాన్ని మనం చేసుకోవట్లేదు. ఎంతసేపటికి పలానా యాక్టర్ సినిమా బాగుందా, లేకపోతే మా అభిమాని హీరో 100 రోజుల సినిమా ఆడాలి, ఇంకోటి ఆడాలని, కానీ నీకు నువ్వేంటి, మనకు మనం ఏం చేయాలి, మనం ఎలా ఎదగాలి అనేటువంటి వాతావరణాన్ని మన సొసైటీ క్రియేట్ చేయలేదు. అలాంటి సొసైటీని మనం క్రియేట్ చేసుకోవాలి. సో కాబట్టి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆడపిల్లైనా మగపిల్లైనా కానీ ఇంటర్మీడియట్ తర్వాత అందరినీ వాళ్ళకు అనుకూలమైనటువంటి డిగ్రీలో చేర్పించి చదివించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మనందరం అంటే తల్లిదండ్రులే కాకుండా సమాజానికి కూడా ఉంది అని నా ఉద్దేశం. ఈ రోజున ఎస్పెషల్లీ ఆడపిల్లలు చదువుకోవడానికి కానీ మగపిల్లలు చదువుకోవడానికి కానీ చాలా స్కాలర్షిప్స్ ఉన్నాయి. అట్లాగే బ్యాంక్స్ కూడా లోన్స్ ఇస్తున్నాయి వితౌట్ ఎనీ షూరిటీ, చదువు కోసం మాత్రం. 40 సంవత్సరాల క్రితం లేదు ఇలాంటి అవకాశాలు, ఈ రోజున ఉన్నాయి. తహసీల్దార్ గారు చెప్పినట్టుగా కానీ మీరు గవర్నమెంట్ ఆఫీస్ కానీ లేకపోతే బ్యాంక్ ఆఫీసర్స్ కానీ అడిగినప్పుడు మీకు చెప్తారు ఎన్ని స్కీమ్స్ ఉన్నాయని. ఇంకా రెండోది, ఇప్పుడు మన రాష్ట్రంలో
ఎక్కువగా అందరికీ ఇంజనీరింగు, మెడిసిన్ ఇది ఒక పిచ్చి పట్టుకుంది బాగా. ఇంజనీర్ చదవకపోతేనో లేకపోతే మెడికల్ కాకపోతేనో జీవితం అంతా వేస్ట్, వాళ్ళ జీవితమే విఫలం అయిపోయింది, వాడు మనిషే కాదు అనేటువంటి ఒక రకమైనటువంటి దురభిప్రాయంలో ఉన్నారు. ఇది ఎందుకు వచ్చిందని మీరు కనుక ఆలోచించగలిగితే, మనది వ్యవసాయ ఆధారమైనటువంటి దేశం. అందరూ మన రైతులు, మన తాతలు తండ్రులు అందరూ వ్యవసాయం మీద ఆధారపడ్డారు. వ్యవసాయం ఎప్పుడు లాభాపేక్ష తర్వాత సంగతి. ఒక సంవత్సరం పండుతుందో, ఒక సంవత్సరం పండదు. నీటి సౌకర్యం ఉండి లేక, వానలు కురిసి లేక, ఒకసారి తెగులు వచ్చి పంటలు వచ్చి రాక, ఈ బాధలన్నీ చూడలేక మనవాడిని ఏమన్నా చదివిస్తే ఒక ఉద్యోగం వస్తుంది, వాడి జీవితం బాగుపడుతుందనే తల్లిదండ్రుల ఆశల వలన అప్పుడు ఉద్యోగాల్లో ఏదో వస్తుంది, ఒక ఇంజనీరింగు, మెడిసిన్ ఉంది కాబట్టి ఆ రోజున ఆ రెండింటి కోసమే ఇచ్చారు. నార్త్కి వెళ్తే ఎవరు ఇంజనీరింగ్, మెడిసిన్ అనరు. గుజరాత్కి వెళ్తే వ్యాపారమే అంటారు. గుజరాత్లో వాడు వెళ్ళి ఇంజనీరింగ్ చదవాలి లేకపోతే డాక్టర్ అవ్వాలనే జనాభా చాలా తక్కువ. ఎక్కువ మంది వాడిని చదివిస్తారు, ఇంటర్మీడియట్ దాకా చదివిస్తారు, లేకపోతే ఏదో డిగ్రీ చదివిస్తారు, తీసుకెళ్ళి ఉద్యోగం ఇది వ్యాపారంలో పెడతారు. అంటే ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రకమైన. మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఇంజనీరింగు, మెడిసిన్ ఇది అనేది ఉంది. కానీ ఇప్పుడు 21వ శతాబ్దంలో ఉద్యోగ అవకాశాలు ఇంజనీరింగ్లో ఎన్ని ఉన్నాయో అంతకన్నా ఎక్కువ అవకాశాలు ఇంజనీరింగ్ చదవకుండా ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది. ఇప్పుడు ఏఎస్ఎన్ కాలేజీ ఎగ్జాంపుల్, వాళ్ళందరూ ఇంజనీరింగ్ చదవట్లేదే, మామూలు డిగ్రీని చదువుతున్నారు, బిఏ, బీకామ్, బిఎస్సి. మరి ఉద్యోగాలు ఎందుకు వస్తున్నాయి? ఉద్యోగాలు అనేది ప్రతిభ ఆధారంగా వస్తాయి. ఉద్యోగ అవకాశాలు ఇప్పుడు చాలా ఉన్నాయి. ఇప్పుడు జోహో అని కంపెనీ ఉంది మనకు తమిళనాడులో. ఆయన అమెరికా వెళ్ళాడు, బాగా సంపాదించాడు, ఎందుకో అసంతృప్తిగా ఉన్నాడు. నా జీవితం ఇక్కడే గడిచిపోవాలా, నేను నా దేశానికి వెళ్ళి నేను ఏదైనా చేయొచ్చు అని అనుకున్నాడు. వెనక్కి వచ్చాడు, కంపెనీ పెట్టాలనుకున్నాడు. చెన్నైలో పెట్టవచ్చు లేదా బెంగళూరులో పెట్టవచ్చు, సాఫ్ట్వేర్ కంపెనీ కదా. ఆయన అట్లా అనుకోలేదు, మా ఊర్లో పెట్టాలనుకున్నాడు. ఆయన వెళ్ళి ఆయన సొంత ఊర్లో పెట్టుకున్నాడు కంపెనీ. ఆయన గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల ఉన్న చాలా గ్రామాల్లో ఉద్యోగం లేక కాస్త కోస్త చదువుకొని వ్యవసాయం మీద ఎక్కువ ఆధారపడలేక వాళ్ళందరినీ కుర్రవాళ్ళందరినీ చేరదీర్చి వాళ్ళకు ఒక 6 నెలల నుంచి సంవత్సరం పాటు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ కంపెనీలో ఉద్యోగంలో పెట్టుకున్నాడు. అది కొన్ని వందల కోట్ల కంపెనీ అయింది. ఇప్పుడు కొన్ని వేల మందికి ఆయన ఉద్యోగాలు ఇప్పించాడు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఉద్యోగాలు రావాలి అంటే గవర్నమెంట్ సెక్టర్లో అయితే డెఫినెట్గా మీరు బిఏనో బీకామ్ చేసి ఉండాలి, లేకపోతే ఎంటెక్ చేసి ఉండాలి, ఇలా చదువుతారు. కానీ ప్రైవేట్ కంపెనీల్లో మీకు ప్రతిభ ఉండి ఆ విషయ పరిజ్ఞానం ఉన్నప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఇష్టపడుతున్నారు. ఇప్పుడు ఆయన ఒక జోహో కంపెనీ ఒకటే కాదు, మైక్రోసాఫ్ట్ కంపెనీ తీసుకోండి, ఇంకా వేరే కంపెనీ తీసుకోండి. అంటే అన్ని ఉద్యోగాలు అట్లా ఇస్తున్నారని కాదు, క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు, డిగ్రీలు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. డిగ్రీ లేకుండా ప్రతిభ ఉండి నైపుణ్యత ఉన్న వాళ్ళకి కూడా ఉద్యోగాలు ఇస్తున్నారు. అయితే ఉద్యోగం అనేది ఒక ఇంజనీర్స్కే ఉంది అనుకోకూడదు. ఉద్యోగం అనేది ఇంజనీర్స్కే కాదు, చాలా రకాలైనటువంటి ఉద్యోగ అవకాశాలు ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు మీరంతా మీ జనరేషన్ ఇప్పుడు అందరూ 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాసులు ఉండి ఉంటారు. మీరందరూ ఆలోచించాల్సింది ఏంటంటే, మీకు ఏది ఇష్టం, మీకు ఏ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంది, దాన్ని మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. తల్లిదండ్రులు కూడా వాళ్ళకి ఏది ఇష్టం అనేది వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళతో మాట్లాడి ఆ రంగంలో వాళ్ళని ప్రోత్సహించడం ముఖ్యం. ఎందుకంటే బతకటం ముఖ్యం, బతుకుతో పాటు ఉద్యోగం తెచ్చుకోవడం కూడా ముఖ్యమే. అది కూడా వస్తుంది, ఏదో ఒక ఉద్యోగం వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. కానీ ఇష్టమైన ఉద్యోగం ఏంటి అనేది మీరు ఆలోచించుకోవాలి. దానికి ఇంతకుముందు చాలామంది వక్తలు చెప్పారు, నేను వాటిని మళ్ళా తిరిగి చెప్పట్లేదు. ఒకటైతే ఉంది, 21st సెంచరీలో ఇప్పుడు ఉన్న 21వ శతాబ్దంలో ఉద్యోగాలు కావాలన్నా లేకపోతే జీవితంలో విజయం సాధించాలన్నా కానీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఒక్కటే సరిపోదు.
క్లాస్ రూమ్లో టెక్స్ట్ బుక్లో మనం చదివినటువంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఒకటే సరిపోదు, అది కావాలి. వంగర శ్రీనివాస్ గారు అనుకుంటా టెక్స్ట్ బుక్ చదవమన్నారు. ఈ రోజున చాలామంది టెక్స్ట్ బుక్స్ చదవట్లేదు. కోచింగ్ సెంటర్స్ నేను పేర్లు చెప్పట్లేదు. అన్నిట్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎస్సెన్స్ తీసుకొని ఇది ముఖ్యమైనది, ఇది ఇంపార్టెంట్, ఇది అన్ఇంపార్టెంట్ అని చెప్పి చదివించి తీసుకొస్తున్నారు. నేను గత 30 సంవత్సరాలుగా ఆర్ఈసీ వరంగల్లో, ఇప్పుడు ఎన్ఐటి వరంగల్లో పనిచేస్తాను. ఈ 4 నెలలుగా జేఎన్టీ కాకినాడలో ఉన్నాను. ఈ 30-35 సంవత్సరాల్లో గమనిస్తుంది ఏంటంటే పిల్లలకి కాన్సెప్ట్స్ ఉండట్లేదు. కాన్సెప్ట్ ఉండట్లేదు. 1979, 78, 79 నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు అప్పుడే టెక్స్ట్ బుక్స్ వచ్చినాయి, గైడ్స్ వచ్చినాయి. ఎవరో చెప్పారు గైడ్స్ చదివితే ఇంకా బాగా మార్కులు వస్తాయని. నేను మా ఇంటికి వెళ్ళి మా అమ్మని అడిగి డబ్బులు తీసుకొని వెళ్ళి గైడ్ ఒకటి కొనుక్కొని ఇంటికి తీసుకొచ్చాను. మా నాన్నగారు ఇంటికి వచ్చిన తర్వాత ఆయన చెప్తే 2 బాదారు వీపు మీద. మళ్ళీ ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి టెక్స్ట్ బుక్ ఆ గైడ్ని ఆ పుస్తకం షాప్ అతనికి ఇచ్చి డబ్బులు తీసుకొని వెనక్కి వచ్చాను. మా నాన్నగారు ఒప్పుకోవట్లేదు, లేకపోతే కొడుతున్నారని. అని మీరు కొట్టమని కాదు, కానీ టెక్స్ట్ బుక్ చదవటం అనేది మీ పిల్లలకు నేర్పించాలి. ఎందుకు అవుతుందంటే నాస్కామ్ అని, అసోసియం అని ఒక ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ అంటే ప్రైవేట్ సెక్టర్లో ఉన్నటువంటి కంపెనీస్ యొక్క రిప్రజెంటేటివ్, అసోసియేషన్ లాంటివి. వాళ్ళు చెప్పింది ఏంటంటే మన రాష్ట్రంలో, దేశం మొత్తం మీద అట్లాగే మన రాష్ట్రంలో కూడా ఇంజనీరింగ్ చదివి బయట వాళ్ళల్లో 100కి 15 మందే ఉద్యోగాలకి అర్హులు. డిగ్రీలు ఉంటున్నాయి, బీటెక్ డిగ్రీ, బీటెక్ ఎలక్ట్రానిక్స్, బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఉంటున్నాయి. కానీ వాళ్ళ 100కి 15 మందే మా కంపెనీలో ఉద్యోగాలు ఇవ్వడానికి పనికొస్తారు, మిగతా 85 మంది పనికిరారు అన్నారు. అంటే లోపం ఎక్కడుంది? 85% మంది అంటే ఈ ఇంజనీరింగ్కి వెళ్ళే వాళ్ళందరూ టాప్ 5% వాళ్ళే కదా. టాప్ 5% వాళ్ళే. అంటే ప్రతి 100 మందిలో టాప్ 1, 2, 3, 4, 5 ర్యాంకులో ఉన్నటువంటి విద్యార్థులు ఏ కాలేజీలో చదివినా కానీ వీళ్ళు ఉద్యోగాలకు పనికిరారు. అంటే పనికి వచ్చేటువంటి స్కిల్స్ లేవు అని, అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండట్లేదు. ఎందుకంటే వీళ్ళు ఏది ఇంపార్టెంట్, ఏది అన్ఇంపార్టెంట్ అంటున్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు చెప్తున్నానండి, కోచింగ్ సెంటర్స్ వాళ్ళు MBA గ్రాడ్యుయేషన్ తీసుకుంటున్నారు. మీకు తెలుసో తెలియదు, నాకు తెలియదు. ఈ MBA గ్రాడ్యుయేట్స్ పని ఏంటయ్యా అంటే వాళ్ళందరూ లక్షల జీతాలు ఇచ్చి తీసుకుంటున్నారు. వీళ్ళ పని ఏంటంటే ఒక మ్యాథ్స్ తీసుకోండి, ఆల్జీబ్రాలో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు మన ఎంసెట్లో 80 మార్కులకు ఉంటాయి కదా మ్యాథమెటిక్స్, 40 మార్కులు ఫిజిక్స్, 40 మార్కులు కెమిస్ట్రీ. అదే ఈ 80 మార్కుల్లో ఎన్ని మార్కులు ఆల్జీబ్రాలో వస్తాయి. ఈ ఆల్జీబ్రాను మళ్ళీ విడగొడతారు చాప్టర్ వైజ్. ఈ చాప్టర్కి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఈ చాప్టర్లో ఏ టాపిక్ మీద ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, దాన్ని బట్టి వాళ్ళు చెప్తారు ఈ టాపిక్లో ఎక్కువ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. ప్రాబబిలిటీ, ఇప్పుడు మళ్ళీ మ్యాథ్స్ నాలెడ్జ్ వాడతారు, ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ మోర్ క్వశ్చన్స్ ఈ టాపిక్ మీద ఇది ఉంది కాబట్టి ఈ టాపిక్ మీద ఎక్కువ చెప్పండి, మిగతా టాపిక్లు చెప్పొద్దు అని. ప్లస్ వాడికి అదే క్వశ్చన్ 4-5 ప్యాటర్న్లో డిఫరెంట్గా చెప్పి మకప్ చేయించి వాళ్ళు ABCDలు ఆన్సర్లు పెడతారు. ఒకవేళ మీకు ఆన్సర్ తెలియకపోతే కళ్ళు మూసుకొని A పెట్టండి, లేదా B పెట్టండి, C పెట్టండి అని చెప్తారు. వీడు మాకు ఇంజనీరింగ్ కాలేజీకి వచ్చిన తర్వాత వీళ్ళ సబ్జెక్ట్ మీద, కాన్సెప్ట్ మీద అడిగితే చెప్పట్లేదు. ఎందుకంటే పూర్తిగా అవగాహన రావట్లేదు ఆ టాపిక్ మీద. దీనివలన సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండట్లేదు. బట్ దేర్ ఆర్ స్మార్ట్ పీపుల్. నాన్న జనరేషన్ కన్నా మా జనరేషన్ కన్నా మీ ముందు జనరేషన్ చూసుకుంటే వీళ్ళు IQ లెవెల్స్ బాగున్నాయి. కానీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండట్లేదు, కాన్సెప్ట్ ఉండట్లేదు. పట్టుమని 10 నిమిషాలు కాదు 5 నిమిషాలు ఆ టాపిక్ మీద చెప్పమంటే చెప్పలేకపోతున్నారు. అంటే 100కి 20-30 మంది ఉంటారు, వాళ్ళందరూ బ్రైట్ స్టూడెంట్స్, వాళ్ళని వదిలేండి. మిగతా 70-80 మంది సంగతి చెప్తున్నారు.
కాబట్టి మీరు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే సబ్జెక్ట్ ఇందాక శ్రీనివాస్ గారు చెప్తున్నట్టు టెక్స్ట్ బుక్స్ చదివించడం, వాళ్ళకి అసలు ముందు ఏది ఇష్టమో తెలియజేసుకోవడం. ఇంజనీరింగ్ చదివి కండక్టర్స్గా ఉన్నారు, ఇంజనీరింగ్ చదివి బీటెక్ కంప్యూటర్ సైన్స్ కూడా చదివి ఈ మధ్యకాలంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకి 2000 మందిని తీసుకుంటే 5-6 ఏళ్ల క్రితం దాదాపు 40% మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో పిహెచ్డి చేసి గవర్నమెంట్ జాబ్లో అటెండర్ జాబ్కి అటెండ్ అయిన వాళ్ళు ఉన్నారు, తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి అనేది ఉద్యోగం కోసం అంటే ఏ రకమైన ఉద్యోగం, చదువుకున్న చదువుకి సరిపోయినటువంటి తగినటువంటి ఉద్యోగమా, ఏ ఉద్యోగం అయినా పర్లేదా, ఇది మనం క్రిటికల్గా ఆలోచించాల్సిన విషయం. రెండోది, మన రాష్ట్రంలో దాదాపు 1,80,000 1,90,000 సీట్లు కన్వీనర్ కోటాలో ఉంటే 1,40,000 ఫిల్ అవుతున్నాయి. ఒక 40,000 సీట్లు ఫిల్ కావట్లా. అంటే ఇంజనీరింగ్ చదవదలుచుకున్న వాళ్ళకి సీట్ ఉంది, చేరట్లేదు కొంతమంది. కాబట్టి ఇంజనీరింగ్ అనేది ఒకటే గమ్యం, అది చదవకపోతే జీవితం నాశనం అయిపోద్ది అన్నటువంటి భ్రమ నుంచి తల్లిదండ్రులు పిల్లలు ముందు బయటకు వచ్చి అసలు వాళ్ళకి ఏది ఇష్టం అనేది చదువుకొని ఆ దశగా ఎలాంటి జాబ్ తీసుకోవాలనేది ఆలోచిస్తే మంచిదని నా ఉద్దేశం. అయితే వీళ్ళు అందరూ సక్సెస్ కావాలనుకుంటే, ఇందాక శ్రీనివాస్ గారు చెప్పారు, ఎవరు గోపాలకృష్ణ గారు చెప్పారు, అట్లాగే కొలసాని రామచంద్ర గారు కూడా చెప్పారు, కొన్ని మంచి అలవాట్లు చేసుకోవాలని. ప్రపంచం మొత్తం మీద కొన్ని వేల కంపెనీస్ కూర్చొని వాళ్ళు ఎవరినన్నా ఉద్యోగాలను తీసుకోవాలనుకుంటే ఎలాంటి లక్షణాల కోసం చూస్తున్నారు అనేది ఒక సర్వే చేశారు, ఒక అనాలిసిస్ చేశారు. ఒక 12 లక్షణాలు వాళ్ళు గమనించారు. ఆ 12లో 3-4 సబ్జెక్టు గురించి ఉన్నాయి. మిగతావన్నీ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయా, మాట్లాడగలడా, కమ్యూనికేట్ చేయగలడా, అట్లాగే నలుగురితో కలిసి పనిచేయగలరా. ఎస్పెషల్లీ మన ఆంధ్ర రాష్ట్రంలో కానీ సౌత్ ఇండియాలో కానీ భారతదేశంలో కానీ మన టీం వర్క్ లేదు. అంటే నలుగురితో కలిసి పనిచేసే అలవాట్లు రాలా మనకి. ఒక్కొక్కళ్ళు బాగానే ఉంటారు బ్రహ్మాండంగా, వాళ్ళు ఒక్కడిని వదిలేస్తే బ్రహ్మాండం చేయొచ్చు, నలుగురితో కలిసి చేయమంటే చేయలేరు. అట్లాగే సస్టైనబిలిటీ, ఇప్పుడు పర్యావరణం మీద ఒక అవగాహన బాగా పెరిగింది. కాబట్టి భూమిని కాపాడాలి, పర్యావరణం కాపాడాలని చెప్పి వీటిని గురించి పిల్లలకి ఎంతవరకు తెలుసు, వాల్యూస్ ఏంటి, వాట్ వాల్యూస్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఇట్. ఇంతకుముందు ఐక్యూ అనేవాళ్ళు మీరందరూ తెలుసు. మేము చదువుకునేటప్పుడు కూడా వీడు ఐక్యూ ఉంటే వీడు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతాడు అనుకునేవాళ్ళు. ఐక్యూ లేని వాళ్ళు కూడా సక్సెస్ అవుతున్నారు. ఈ పండితులందరూ అనుకున్నారు, ఏంటి ఐక్యూ లేకపోయినా సక్సెస్ అవ్వడం అంటే బాగా తెలియగలడే సక్సెస్ కావాలి కదా, బిజినెస్లో కానీ వ్యాపారంలో కానీ లేకపోతే ఇంకా ఉద్యోగాల్లో కానీ. అబ్బాయి ఐక్యూ ఒక్కటి ఉంటే సరిపోదు, మానవతా విలువలు ఉండాలి, ఎమోషనల్ ఉండాలి, పక్కన ఎలా బాధపడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, అలాంటి ఆలోచన విధానం ఉన్న వాళ్ళు బాగా సక్సెస్ అవుతున్నారు అన్నారు. ఆ తర్వాత ఏం చేశారంటే ఉన్నా కానీ ఇంకా ఈ 2 లేనాళ్ళు కూడా సక్సెస్ అవుతున్నారు. అంటే మంచితనం ఉండాలి, విలువలేంటి. ఇప్పుడు సమాజంలో ఏముందంటే డబ్బులు ఉన్నాడని గౌరవిస్తున్నారు కదా, ఆ డబ్బులు అంటే చాలా గొప్పవాడు, కానీ ఆ డబ్బు ఎలా సంపాదించాడు మనం ఆలోచించట్లా. డబ్బులు ఎలా సంపాదించినా కానీ విలువలు ఉంటే చాలు, పోస్ట్ ఉంటే చాలు అనుకుంటున్నారు. సో విలువలతో కూడినటువంటి జీవితాన్ని గడుపుతున్నారా లేదా అనేది ఆలోచిస్తే అలాంటి వాళ్ళకే సక్సెస్ ఉంది, అలాంటి వాళ్ళే లాంగ్ రన్లో విజయవంతం అవుతారు. సో మన పిల్లలకి మనం ఏం చెప్పినా చెప్పకపోయినా, ఆస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ ఇలాంటి విలువలతో కూడినటువంటి విద్యను అందజేయగలిగితే దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది పేరెంట్స్, ఆన్ బిహాఫ్ ఆఫ్ ది సొసైటీ, ఆన్ ద నెక్స్ట్ జనరేషన్. సో చివరిగా మా బావగారు మా అక్కను గుర్తుపెట్టుకుంటూ సమాజానికి తన చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులతో మమేకమై ఇలాంటి స్మారక అవార్డుని ప్రతి సంవత్సరం ప్రదానం చేయటం, అలాగే బాగా చదువుకున్నటువంటి పిల్లలకి ప్రోత్సహించేటట్టుగా
ఒక నగదు బహుమతిని ఇవ్వటం అనేది నిజంగా మెచ్చుకోదగ్గ విషయం. ఇలాంటి ఫంక్షన్లో నేను కూడా పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తూ ధన్యవాదాలు.